వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను తోటకూరతో ఒక చక్కని వంటకం చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే పెట్టిన తోటకూర పులుసు. చాలా బాగుంటుందండి. తోటకూర మనం పప్పులో వేసుకుంటాము, అలాగే కూర వండుకుంటాం. అలాగే ఈ పులుసు కూడా చాలా బాగుంటుందండి. అన్నంలోకి చక్కని ఆదరవలా ఉంటుంది. అలాగే తోటకూర మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది ఈ తోటకూర. అలాంటి తోటకూర పులుసు చేస్తున్నాను. దీనికోసం నేను చూసారా లేత తోటకూర తీసుకున్నానండి. ఒక 3 కట్టలు తోటకూర తీసుకుని, ముదురాకైతే బాగుండదండి. ఇలా లేత ఆకు చక్కగా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మనకు పులుసుకైనా కూరకైనా మంచి రుచిగా ఉంటుంది. ఇలా 3 కట్టలు తోటకూర తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు సన్నగా తరిగి కడిగి శుభ్రం చేసి పెట్టుకుందాం. తోటకూరని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. పులుసుకండి ముందు శుభ్రంగా తోటకూర ఇలా సన్నగా తరిగేసుకున్నాం కదా, కడిగి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి చీరికలు చేసి పెట్టుకున్నాను. పోపులోకి కొంచెం మెంతులు, ఒక స్పూన్ మెంతులు. పులుసులోకి మెంతులు బాగుంటాయండి. ఇవి పులుసులో ఉడికిన తర్వాత చక్కగా ఉంటాయి. అందుకని ఏ పులుసులో అయినా సరే కాసిన మెంతులు మనం వేసుకుంటే బాగుంటుంది. ఇవేమో ఆవ నూరి పెట్టుకుందాం. ఈ మాత్రం చింతపండు, ఒక నిమ్మకాయ సేసిన చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు పులుసు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకునండి. ఒక 2 స్పూన్లు ఆయిల్. ఎక్కువ నూనె ఏం పట్టదండి పులుసులకి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది. ముందుగా మనం మెంతులు వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వేగాలండి. అప్పుడు పులుసులో ఉడికి చేదు అనేది రాదనమాట. ముందు మెంతులు వేయిద్దాం. మెంతులు కొంచెం ఎర్రగా వేగాలి. చక్కగా పులుసులు అన్నంలో మంచి ఆదరులా చాలా బాగుంటాయండి. చేసి పెడుతూ ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇంట్రెస్ట్గా తింటారు. చక్కగా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం. పెద్ద శ్రమ కూడా ఏమి ఉండదు. ఈ పెట్టే పులుసుల్లో వెల్లుల్లిపాయలు వేయకూడదండి. ఉట్టి ఉల్లిపాయ మాత్రమే వేసుకోవాలి. వెల్లుల్లిపాయ అనేది వేయరు. ఇప్పుడు కాసిన ఆవాలు, కొద్దిగా జీలకర్ర, చిన్న ఎండుమిర్చి ఇలా తుంపి వేసుకున్నా. ఇవి చూసారా చిటపట్లాడుతూ వేగుతున్నాయి కదా. ఆవాలను చిటపట్లాడితే మనకి వేగినట్టు లెక్క. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఇప్పుడు కొంచెం ఇంగువ కొద్దిగా, స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయేమో చూద్దామండి. ఇవన్నీ పాతకాలం వంటలండి. ఈ వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టులు ఏం వేయకుండా పూర్వం ఎలా చేసేవాళ్ళో తోటకూర పులుసు అంటే అలాగే చేస్తున్నాను నేను. చూడండి ఉల్లిపాయ ముక్కలు చూసారా రంగు మారాయి. ఇప్పుడు మనం తోటకూర వేసేసుకున్నాం. మరి ఎక్కువగా ఉడికిపోక్కర్లా. ఈ పులుసులో మళ్ళీ ఉడుకుతాయి కదా, అందుకని ఆ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే చాలు. ఇప్పుడు తోటకూర కూడా వేసేసి ఒకసారి కలిపేస్తాం. ఇది మన్నాటుకున్నా కానీ ఏం పాడవదండి, చాలా బాగుంటుంది. ఆ రోజు తినేయాలని ఏమీ లేదు. మనం మన్నాటు ఉంచుకున్నా కానీ పులుసు చాలా మంచి రుచిగా ఉంటాయి. పులుసులు ఇంకా మన్నాటికి ఇంకా చాలా మంచి రుచి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో సరిపడగా సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. తోటకూరలో ఎక్కువ
బట్టలు, ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసేసుకుని ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు దీంట్లో వేసేద్దాం. ఇలా తీసి పెట్టుకున్నాం పులుసు, ఈ చింతపండు పులుసు దీంట్లో వేసేద్దాం. సరిపడగా వేసుకుని పులుపు చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, సరే సమానంగా వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు కొంచెం మామూలు వాటర్ పోసుకుందాం. చింతపండు పులుసు కొంచెం చిక్కగానే తీసుకున్నాం కాబట్టి మనం కొంచెం వాటర్ పోసుకుంటే, మనం పలచగా కావాలంటే పలచగా పెట్టుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా, మన ఇష్టం అండి. ఎలా అంటే అలా నేను సరిసమానంగా పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం చక్కగా సిమ్లో దీన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు పులుసు అంతవరకు ఉడికిందో చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేద్దాం. ఒక స్పూను బెల్లము పౌడర్ అండి. పులుసుల్లో బెల్లం వేయకపోతే రుచి ఉండదండి అసలు పులుసుకి. అంటే కొంతమంది అసలు వేసుకోరు, కానీ పులుసుకి బెల్లం వేస్తేనే రుచి. ఈ బెల్లం చక్కగా ఈ పులుసులో బాగా మరిగితే అప్పుడు పులుసుకి చక్కటి రుచి వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం పిండి పెట్టుకుందామండి. ఒక స్పూను వరిపిండిలో కొంచెం వాటర్ కలిపి పులుసులో వేయాలండి. అది పిండి పెట్టడం అంటే అప్పుడు ఏమవుతుందండి, నేను పులుసు ఇలా పలచపలచగా కాకుండా చక్కగా అత్తుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అప్పుడు పులుసుకి పిండి పెడితే బాగుంటుంది. ఇలా ఒక గిన్నెలో ఒక స్పూను వరిపిండి అండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక స్పూను, మరీ ఎక్కువ వేసేస్తే ముద్ద అయిపోతుంది అనమాట. ఒక స్పూను వరిపిండి వేసి కొంచెం వాటర్ పోసి ఇలా మనం పలచగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మనం పులుసులో వేసుకోవాలి. పులుసు చూడండి చక్కగా కలపలాడుతూ మరుగుతుంది. ఇప్పుడు ఈ పిండి దీంట్లో వేసేద్దాం. వేసి కలపాలండి వెంటనే, లేకపోతే ఉండగట్టేస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు మనం ఈ పులుసుని మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు మరిగితే పులుసు రెడీ అయిపోతుంది. చక్కగా గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది. ఇందాక కొంచెం ఆవ నూరుకోవటం కోసం పక్కన పెట్టాను కదండి. ఈ ఆవాల్ని మెత్తగా నూరి పెట్టేసుకున్నాను. ఆవ కండ్రక్కకుండా ఉండాలంటే ఒక స్పూను నూనె వెయ్యాలండి. అప్పుడు మనం ఎంతసేపు ఈ ఆవ ఇలా నూరి పెట్టి ఉంచుకున్నా కానీ చేదనేది రాదనమాట. పులుసు అయిపోవచ్చిందండి. పులుసు మన స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆవ అందులో కలపాలి, లేకపోతే పులుసు అంతా చేదుగా అయిపోతుంది. అది పులుసు ఉడికిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలన్నమాట. అదిగోనండి చక్కగా కలపల్లాడుతూ చక్కగా పులుసు మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుని చల్లారిద్దాం. చల్లారిందండి. ఇప్పుడు మనం ఆవ కలిపేసుకుందాం. ఒకసారి అడిగే పెట్టి కలిపేసుకున్నాను. ఇంకా ఆవ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా వేడి చేయకూడదండి. పులుసు చేదు వచ్చినట్టు అయిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు మూత పెట్టేసుకున్నామంటే చక్కటి రుచితో ఉంటుందండి తోటకూర పులుసు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మీకోసం నేను చక్కని తోటకూర పులుసు చేశానండి. రండి, చక్కగా ఆవు పెట్టి చేశాను తోటకూర పులుసు. చక్కని రుచితో చాలా బాగుంటుందండి.
పైనుంచి కాస్త కరివేపాకు, ఈ వేడికి ఆ కరివేపాకు మగ్గిపోతుందండి, సరిపోతుంది. మంచి రుచితో ఉండే పాతకాలం వంటలండి తోటకూర ఆవు పెట్టిన పులుసు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.